మకర రాశి వారు ఆదివారం అష్టమి ఆదివారం పూర్ణిమ సందర్భంగా ఒకవైపు ఏలనాటి శని చివరార్థ సంచార స్థితి జరుగుతున్న సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలో 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం తెలుసుకుందాం. అవి ఏ అక్షరాలు ఉన్నట్లయితే బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గి అక్షరాల వారందరూ కూడా ఈ మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శనేశ్వర స్వామి గారు. వీరికి ఒకవైపు ఏలనాటి శని చివరార్థ సంచార స్థితి, ధనావాకు కుటుంబ స్థానంలో కుజుడు, కుజదోష ప్రభావము, అక్కడే శుక్రుడు అక్కడే శని సంచారం చేయడము, తృతీయంలో రవి బుధ రాహు సంచార స్థితి, అర్ధాష్టమ గురువు భాగ్యస్థానంలో కేతు సంచారం చేయనప్పుడు ధనపరమైనటువంటి ఇబ్బందులు, మీ వాక్కుకు సంబంధించి అనేక రకాల ఇబ్బందులు, అలాగే వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఉండబడిన వారందరూ కూడా తొందరపాటు నిర్ణయం తీసుకోవడము, అనవసరంగా మాట్లాడడము, వాగ్వివాదాలకు దూరంగా ఉండడము, మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి ఎందుల రుడు కాలభైరవ స్వామి యొక్క సేవ, రుడు కాలభైరవ స్వామి యొక్క దీపము, రుడు కాలభైరవ స్వామి యొక్క హోమ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల కష్టాలన్నీ స్వస్తి పలికి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతూ అన్నింటా విజయం మీ సొంతం అవుతుంది. వ్యవసాయ సోదరీమణులు, అలాగనే స్వయం వృత్తులు, సేవారంగాలు, హోటల్ వ్యాపారాలు చేసే వారికి చాలా యోగదాయకము అని చెప్పి గమనించాలి.